నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు సభను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. మంగళగిరిలోని గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని వెల్లడి. ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమించడంతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ను జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమించడంతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం జరుగుతోందని నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ నియమించిన సలహాదారులు, ఉప సలహాదారులు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధమైన సలహాలు ఇచ్చారో ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమించుకుని సుమారు 680 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డికే 140 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మనోహర్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 89 మందిని సలహాదారులుగా నియమించుకుందని అన్నారు. వారంతా ఎలాంటి సలహాలు ఇచ్చారో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. వీరిలో కొంతమంది సలహాదారులు ముఖ్యమంత్రి జగన్ను కలిసే అవకాశం లేకపోవడంతో రాజీనామాలు సమర్పించారని చెప్పారు. వీరికి అనవసరంగా నిధులు కేటాయిస్తూ డబ్బులను వృధా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో హైకోర్టు సలహాదారుల విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని తెలిపారు. సలహాదారుల నిర్ణయం ద్వారానే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అప్పట్లో ప్రకటించారని వెల్లడించారు. సలహాదారులు ఇచ్చిన సలహాలు ఎక్కడైనా ఉపయోగపడ్డాయా చెప్పాలని డిమాండ్ చేశారు. అంతమంది సలహాదారులు ఉన్నప్పటికీ సీఎం జగన్కు సలహాలు ఇచ్చే వ్యక్తులు 2 మాత్రమే అని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి ఇప్పుడు వరకు సుమారు 80 నుంచి 90 మంది వరకు సలహాదారులు, ఉప సలహాదారులు నియమించారు. ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది. స్టేట్ ఎక్స్చెక్కర్లోంచి అనవసరంగా వీళ్ళకి నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు, పిల్లేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు, దీనివల్ల ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, ఆ సలహాలు మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇది అన్వారంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ ఆ రోజున డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు, దీనిపైన సమగ్ర నివేదిక కావాలని ఆ రోజున డివిజన్ బెంచ్ గౌరవ హైకోర్టులో ఉన్న పెద్దలు అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మేము నియమించామో అడ్వైజర్స్గా వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, అంటే ప్రజాసేవకులు, వీళ్ళు చేసే ప్రతి పని కూడా డిశ్చార్జింగ్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ, అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక ఎంప్లాయీకి వర్తించే విధి విధానాలని ఈ శాఖలో ఉన్న వివిధ అడ్వైజర్స్కి కూడా ఇదే వర్తిస్తుందని ఒక కొత్త పాలసీ తీసుకొస్తున్నామని 2023 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హైకోర్టుకి నివేదిక అందించి ఆ రోజున వాళ్ళు చెప్పారు. కేవలం క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నామని, ఏ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నా కూడా ఈ పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టుకుని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుని మేము నిర్ణయం తీసుకుంటున్నామని ఆ రోజు ప్రకటించారు. మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళకి జీతాలు, వీళ్ళందరికీ అకామిడేషను, వెహికల్స్, పర్సనల్ స్టాఫ్, టెలిఫోన్ బిల్లులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంటే ఒకరిద్దరు పాపం ఈ విధంగా మనం ప్రభుత్వ డబ్బుని వృధా చేయకూడదు, మన సర్వీసెస్ దేనికి ఉపయోగించుకోవడం లేదు, ముఖ్యమంత్రిని కలవాలన్నా కలవలేకపోతున్నాం, అటువంటి కాన్షియస్ ఉన్న వాళ్ళు ఒకరిద్దరు రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయారు. అందులో సుభాష్ గారు ఒకళ్ళు, రామచంద్రమూర్తి గారు మీ అందరు సుపరిచితం పెద్దలు, నాకు బాగా సన్నిహితులు జుల్ఫీ గారని జీతం లేక తీసుకోకుండా ప్రభుత్వానికి పనిచేస్తానని
ఆయన అడ్వైజర్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నారు. సుమారు 80-90 అడ్వైజర్లకి ఇప్పుడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే సుమారు 700 కోట్ల రూపాయలు, 680 కోట్లు టు బి స్పెసిఫిక్. ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి? ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది? ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ కావని తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం, రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నాం. ఏ సలహాదారు చెప్పారు మరి ఈ మాట మీకు? ఎంత నష్టం జరిగింది మన రాష్ట్ర ఖజానాకి? ఏ విధంగా మీరు పరిపాలనకు ఉపయోగపడ్డారు? ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే జనసేన పార్టీ నుంచి ఈ అడ్వైజర్ని మీరు అపాయింట్ చేసింది లిస్ట్ మీరు ముందు పబ్లిష్ చేయండి. ఎవరెవరు ఏ శాఖ కోసం ఏ పని కోసం మీరు అపాయింట్ చేశారు, అదేవిధంగా వీళ్ళు ఎటువంటి సలహాలు మీకు ఇచ్చారు, ఇచ్చిన సలహాలని మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా, ఇదేమైనా పాలసీగా మారిందా? ఈ సమాధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశంలో దాని గురించి సమగ్రంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. 25,000 మంది పేద ప్రజలకు ఇళ్లు నిర్మించాలన్న జగనన్న సంకల్పాన్ని ఓర్వలేక చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేసి నిరుపేద కళల్లో మట్టి కొట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గంజి చిరంజీవి ఆరోపించారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, వృద్ధులు వితంతువులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మంగళగిరిలోని నాంచారమ్మ చెరువు పక్కన 11వ వార్డులో గుడ్ మార్నింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ 11వ వార్డులోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సంబంధిత అధికారులతో తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరినీ కలిసే ఉద్దేశంతో ప్రభుత్వ పథకాలు ప్రతి వారికి చేరువవుతున్నాయా లేవని తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 11వ వార్డులో ప్రతి ఇంటిని ప్రతి కుటుంబాన్ని కలవటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొదటి తారీఖు రోజే పెద్దలందరికీ, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి వైఎస్ఆర్ పెన్షన్ 3,000 రూపాయలు ఇప్పటికే తీసుకున్నామని, అదేవిధంగా ఆసరా పథకం ద్వారా లబ్ధి చేకూర్చిందని, 25,000 ఇళ్ల పట్టాలు జగనన్న పేదలకు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు స్వార్థ రాజకీయాల కోసం ఎక్కడ జగనన్నకు పేరు వస్తుందో అని కోర్టుకు పోయి పేదల నోట్లో మట్టి కొట్టారు. దాని ఫలితం అనుభవించి తీరుతారు. ఎందుకంటే ఎవరున్నా అధికారంలో పేదలకు సేవ చేయవలసిన బాధ్యత ఉంది. 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది ఒక చరిత్ర. అటువంటి పేదల కష్టాన్ని తీర్చిన జగనన్న తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించవలసిన రాజకీయ నాయకుడై ఉండి ఈ విధంగా చేయటం చాలామంది ఆవేదన వ్యక్తపరిచారు. ఎందుకంటే ఈ వార్డులో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. పేదలు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు చెబుతున్నారు, మా కుటుంబానికి 5 సంవత్సరాల్లో మేము ఊహించనంత లబ్ధి పథకాల ద్వారా వచ్చింది, జగనన్నని కాపాడుకుంటామని ప్రజలు చెబుతున్న మాటలు వింటే నిజంగా పేద వర్గాల గుండెల్లో ఇటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించారో అర్థమవుతుంది. అందుకని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది, మీ మంచి కోసం, మీ కుటుంబ ఉన్నతి కోసం శ్రమించే జగనన్నకు అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గంజాయి ముఠా గుట్టును మంగళగిరి ఎక్స్చేంజ్ అధికారులు రట్టు చేశారు. గంజాయి తాగినా, అమ్మినా, రవాణా చేసినా, సాగు చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఈబీ అధికారులు వెంకటేశ్వరరావు తెలియజేశారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని కాజా గ్రామ పరిధిలో టోల్ ప్లాజా వద్ద సిఐ ప్రసన్నలక్ష్మి బృందంతో వాహనాల తనిఖీల్లో ఏపీ 69 UE 5352, ఏపీ 26 BA 1611 నెంబర్ గల కార్లలో 76 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఈబీ అధికారి వెంకటేశ్వరరావు తెలియజేశారు. మన్నెం బత్తయ్య సులువుగా డబ్బులు సంపాదించాలని అనకాపల్లి జిల్లా రోలుగుంట నుండి 76 కేజీల గంజాయిని తీసుకుని వచ్చి
పసుపులేటి గిరిబాబుతో చేతులు కలిపి తిరుపతి జిల్లాలో అధిక ధరకు అమ్ముకుంటున్నారని తెలిపారు. నిందితుల వద్ద నుండి 76 కేజీల గంజాయి, 13,509 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. మరి మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ యొక్క రైడ్స్ అవి కూడా ఇంటెన్సిఫై చేసాం. మాకు పైనుంచి మా డైరెక్టర్ గారు, ఎస్సీబీ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, తుషార్ దూది గారు వారి యొక్క ఆదేశాల మేరకు సబ్ స్టేషన్లు అన్నింటినీ కూడాను రైడ్స్ అయి చేయమని చెప్పేసి, ఈ లిక్కర్ ఏదైతే ఉందో నాన్ డ్యూటీ పెయిడ్, డ్యూటీ పెయిడ్ గ్యామ్లింగ్స్ మీద రైడ్లు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మనం చెక్ పోస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మరి నిన్న సెబ్ ప్రసన్నలక్ష్మి గారికి రాబడిన సమాచారం మేరకు వారు మంగళగిరి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తూ ఉండగా స్విఫ్ట్ డిజైర్ వచ్చి ఆగడం జరిగింది. దాని మీద కొంత అనుమానం వచ్చి ఆ వెహికల్ చెక్ చేస్తూ ఉంటే లోపల ఒక 2 ప్యాకెట్లు నార్కాటిక్ ఇది గంజా ఏదైతే ఉందో అది దొరికింది. వీళ్ళకి ఇంకా అనుమానం వచ్చి వెనకున్నటువంటి వెహికల్స్ కూడా తనిఖీ చేయించారు. కొంచెం దూరంలో 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తనిఖీ చేస్తే ఉండి ఐటీఎస్ వెహికల్లో దాదాపు 38 ప్యాకెట్ల గాంజా ఉంది. దాంట్లో 2 పర్సన్స్, దీంట్లో 2 పర్సన్స్ కూడాను ముద్దాయిలు దొరకడం జరిగింది. ఏంటంటే వీళ్ళు ఒక ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ముందు ఒక వెహికల్ని పైలట్గా పంపిస్తూ ఏదన్నా అనివార్య కారణాల చేత అది దొరికిపోతే ఆ 2 ప్యాకెట్లతోటే అది కేసుతోటి క్లోజ్ చేసేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే సిఐ గారికి అనుమానం వచ్చి వెనక వెహికల్ కూడా చెక్ చేయడం మూలంగా ఆ వెహికల్లో ఉన్నటువంటి రిమైనింగ్ గాంజాయితో సహా ముద్దాయిలందరినీ పట్టుకోవడం జరిగింది. మాకు వచ్చినటువంటి విషయాలు ఏంటంటే, తిరుపతిలో కిరాణా వ్యాపారం చేసుకునే బత్తయ్య అనేటువంటి వ్యక్తి కిరాణా వ్యాపారం చేసుకుంటూ దాని మీద వచ్చే ఆదాయం సరిపోదని చెప్పే ఉద్దేశంతో ఇంకా ఏదన్నా ఎక్కువగా త్వరగా సంపాదించాలనే ఉద్దేశంతో మరి తనకున్నటువంటి పరిచయం ఉన్నటువంటి గిరిబాబుతోటి మరి మాట్లాడుకొని, తనకి ప్రీవియస్గా కూడాను ఈ యొక్క హ్యాబిట్ ఉంది, ఇది గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం, వేరే వ్యక్తులకు అమ్మి తద్వారా మంచి లాభాలు తీసుకోవటం. అదే క్రమంలో ఈ బత్తయ్యను గిరిబాబు కలిసి మరికొంతమంది సహాయం హెల్పింగ్, ఎందుకంటే పైలట్గా అవసరం అవుతారనే ఉద్దేశంతో మునిబాల్ రెడ్డి అతని ఇంకొక కారు డ్రైవర్ అతని యొక్క హెల్ప్ తోటి, అలాగే రాజశేఖర్ అనేటువంటి ఆటో డ్రైవర్ వాళ్ళకి అధిక మొత్తంలో వాళ్ళకి క్యాష్ రూపంగా వాళ్ళకి కూలీ రూపంగా కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళని కూడాను వీళ్ళతో పాటు కలుపుకొని మరి తిరుపతి నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లాలో మాకవరపాలెం అనే ఏరియాకి వెళ్ళి అక్కడ వీళ్ళకి పాత పరిచయాలు ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కొంత మొత్తంలో గాంజాని ఇంచుమించు 80 కేజీల గాంజాని కొని తీసుకొని వస్తూ ఉన్నారు. దీన్ని తీసుకొచ్చేసి తిరుపతి నుంచి అదర్ ప్లేసెస్కి పంపించడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇదే క్రమంలో వీళ్ళు మన దగ్గర రాగానే వీళ్ళు మనం పట్టుకున్న తర్వాత ఆ వెహికల్తో సీజ్ చేసి దాంట్లో ఉన్న గాంజాయిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దేవాంగులను గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు డీకే నాగరాజు డిమాండ్ చేశారు. దేవాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికల్లో 4 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు ఏ రాజకీయ పార్టీ అయితే కేటాయిస్తుందో ఆ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఐబీఎన్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ, రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు డీకే నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్న దేవాంగులను ఏ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో పుట్టపర్తి, రాజమండ్రి రూరల్, బాపట్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు ఏ రాజకీయ పార్టీ అయితే కేటాయిస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ పార్టీని గెలిపిస్తామని వారు తెలియజేశారు. ఈరోజు 3 సీట్లు అసెంబ్లీ ఇమ్మంటే పార్టీలు తర్జన పడుతున్నాయి. అసలు అంతకుముందు మనకి పార్లమెంటు హిందూపురం పార్లమెంట్లో నిమ్మల కిట్టప్ప గారు ఉన్నారు. 2 సార్లు ఆయన పార్లమెంట్ గెలిచారు, 2 సార్లు అసెంబ్లీ గెలిచారు, ఒకసారి మినిస్టర్ కూడా చేసినట్టున్నారు ఆయన. ఇవాళ రాయలసీమలో కానీ, ఆంధ్రలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ విపరీతమైన జనాభాని ఆఫ్టర్గా చూస్తున్నారు ఈ పార్టీలు. తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్ పార్టీ అయినా, ఏ పార్టీకి అయినా సరే దేవాంగులు అనేవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని పార్టీల్లో అన్ని కులాల్లాగా అల్లరి చేయరు. సౌమ్యంగా అడుగుతున్నాం మేము. కంపల్సరీ చీరాల, ఎస్ఐ జిల్లా, రాజమండ్రి రూరల్
ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారని తెలియజేశారు. ఈ విషయాన్ని టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు గుర్తించాలని చెప్పారు. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024 ఎన్నికల నగారా మోగించామని పురంధరేశ్వరి అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో స్కామ్లు మాత్రమే ఉండవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం స్కీమ్లను తీసుకొచ్చిందని చెప్పారు. గత 10 ఏళ్లుగా అవినీతి లేని పాలనను అందించామని తెలిపారు. ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని విమర్శించారు. గుళ్లలోని విగ్రహాలను కూలగొడుతున్నారని మండిపడ్డారు. తలకాయ లేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని చేశారని అన్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా భావించి నిధులు, రోడ్లు మంజూరు చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందని చెప్పారు. పోలవరంకు జాతీయ హోదాను కల్పించిన తర్వాత ప్రతి రూపాయిని కేంద్రమే ఖర్చు చేస్తుందని తెలియజేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేవలం బడ్జెట్ పేరుతో చేసిన ఎన్నికల ప్రసంగమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడు చూడలేదని దుయ్యబట్టారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు, వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేదని, పైగా వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని చెప్పుకోవడం ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగంలా ఉందని అన్నారు. గత 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయని చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. అదానీ, అంబానీలకు ప్రజలు ఆస్తులను మూకుమ్మడిగా అప్పగించడమే గుణాత్మక మార్పా అని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లుగా ఈ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలయ్యారు, అప్పుల్లో ఉన్నారు, గిట్టుబాటు ధరలు కూడా వాళ్ళకి లభ్యం కావడం లేదు, వారి అభివృద్ధి జరగలే, ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. యువకులకి మీరు ఆ రోజు 2014 ఎన్నికలు చాలా క్లియర్గా చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పలేకపోతా ఉన్నారు. 25 కోట్ల మంది పేదలు విముక్తి అయ్యారు. వారందరూ కూడా బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్కి వచ్చని చెప్పారు. మరి 25 కోట్ల మంది పేదలందరూ కూడా పైకి వచ్చింటే దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పారు. వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఉచిత రేషన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళల గురించి కూడా మాట్లాడింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మహిళా ఆర్థిక మంత్రి 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొరార్జీ దేశాయికి సమానంగా వచ్చింది. ప్రవేశపెట్టిన బడ్జెట్లో లేదంటే ఈ 10 ఏళ్ల మోడీ పరిపాలనలో మహిళలు ఎవరు బాగుపడ్డారు? వాళ్ళ ఉద్యోగాల్లో లేదా ఆస్తుల్లో ఏ మేరకు వాళ్ళు అభివృద్ధి చెందారు? ఇప్పటికి కూడా కన్నా కష్టంగా ఉన్నాయి. మొత్తం దేశ సంపదలో మహిళల పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 2% మాత్రమే. అదే మాత్రం కూడా పెరగల. కాబట్టి ఏమంటే ఈ 10 ఏళ్ల కాలంలో లేదా ఈమె ఆర్థిక మంత్రిగా వచ్చిన 6 బడ్జెట్ల కాలంలో ఆమె పేర్కొన్న మహిళలు, పేదలు, యువకులు, రైతులు ఎవరు కూడా బాగుపడింది లేదు. అంబానీలు, అదానీలు లబ్ధి పొందారు. కార్పొరేట్ సెక్టార్ లబ్ధి పొందింది. అందుకోసం వాళ్ళు అన్ని టీవీల్లో వాళ్ళు కూర్చొని ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రస్తావనే లేదు, రాష్ట్రానికి చేసింది లేదు, పార్లమెంట్లో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఏమంటే ఈ భారతీయ జనతా పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఈ వర్గాలన్నీ కూడా తగు రీతిలో బుద్ధి చెప్తాయని చెప్పి ఓడించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాము. ఇది పక్కా ఎన్నికల స్పీచ్ తప్ప ఇది బడ్జెట్ ప్రసంగం కానే కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు సభను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. మంగళగిరిలోని గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని వెల్లడి.
ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమించడంతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.